సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్యక మందిర పనులు కొనసాగాలన అనుదినము ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క బలపరచబడే మాట కీర్తన 68:5 తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు వెదరాండ్రకు నాయకర్తనై ఉన్నాడు. కీర్తనలో చాలా అనుభవాలను మనము గమనించగలం. భక్తులు వారి జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను, దేవుని పక్షముగా వారు పొందుకుంటున్న కొన్ని కార్యాలను వివరంలో ఈ కీర్తనలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ భక్తుడు రాసిన చక్కని మాట అంట, దేవుడే మనకు తోడు. ముఖ్యంగా తండ్రి లేని వారికి, వెదరాలకు, నిరుత్సాహంతో ఉన్న వారికి, ఒంటరిగా ఉన్నవారు అనిపిస్తున్నామో, లేదా ఈ లోకంలో కుటుంబం ఉన్నప్పటికీ సరైన సహకారం లేకుండా ఈ లోకంలో దిక్కుచోచని పరిస్థితిలో ఉన్న మనకు ఆయనే సహాయకుడు. ప్రియకుమార కుమార్తె, ఈ దినాన నువ్వు ఎలాంటి ఒక వ్యాధులతో దుఃఖముతో నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు ఒంటరిగా అనుకున్నావేమో, నీకు ఎవరు సహాయం లేదని నువ్వు ఆలోచిస్తున్నావేమో, ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మనతో ఉన్నాడు. ముఖ్యంగా ఎవరైతే ఏమీ లేదు అనుకున్నామో వారికి ఆయన తోడై ఉన్నాడు. భయపడక, ఆందోళన చెందక, ప్రభువైన యేసుక్రీస్తు యందు సంపూర్ణమైన నమ్మకం ఉంచండి. ఆయన తప్పనిసరిగా మన పట్ల గొప్ప కార్యం చేయండి, గొప్ప మేలుతో నిలబెట్టేవాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో నిరుత్సాహం పక్కన పెట్టు, నీ ఆవేదన పక్కన పెట్టి ఆయన సన్నిధిలో, ప్రభువా నువ్వు తోడుగా ఉంటున్నావు కదా, నాకు సహాయం చేయని నువ్వు కన్నీరు కాచి ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేయి. ప్రభువు నీ పక్షమున వ్యాజ్యమాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. ప్రభా, గతించిన కాలం అంతా నువ్వు రక్షించుకున్న విధానం బట్టి ఉన్నారు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో అయినా నువ్వు వాగ్దానం చేసిన ప్రకారము అయినా తండ్రి లేని వాళ్ళకు, వెదరాళ్ళకు నాయకత్వగా నువ్వే తోడంటున్నావు. ప్రభా, ఈరోజు నీ బిడ్డ పక్షం మీరు వ్యాజ్యమాడండి. వారు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, దేని కొరకైతే మీరు జ్ఞాపన చేస్తున్నారో, మీరు మీ సమాధానం దయచేసి నడిపించమని వేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుంచండి, ఆయన మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.